ఇవాళ మన క్లాస్లో అగ్రిగేట్ లేదంటే గ్రూప్ ఫంక్షన్స్ ఆల్రెడీ ఇవి చూసే ఉన్నారు. యావరేజ్, మినిమం, మ్యాక్సిమం. బట్ వాటితో పాటు అనలిటిక్ ఫంక్షన్స్ కూడా మనం చూస్తాం. అనలిటిక్ ఫంక్షన్స్లో కూడా ఈ గ్రూప్ ఫంక్షన్స్ మళ్ళీ వర్క్ అవుతాయి. ఓకే, మరి ఇక్కడ మీకు ఈ గ్రూప్ ఫంక్షన్స్ గ్రూప్ ఆఫ్ డేటాని తీసుకొని అగ్రిగేట్ చేసి ఒక అవుట్పుట్ అనేది లైక్ సమ్ము, మ్యాక్సిమం, మినిమం ఇట్లా వస్తుంది. ఈ జనరల్గా గ్రూప్ బై క్లాజ్లో వాడతాం. ఇక సెలెక్ట్ స్టేట్మెంట్లో గ్రూప్ బై, హ్యావింగ్ ఇట్లా చెప్పున్నాం. ప్లస్ ఈ గ్రూప్ ఫంక్షన్స్లో మనం డిస్టింక్ట్, ఆల్ అనే ఈ క్లాజులు కూడా వాడచ్చు. సో వన్స్ అగైన్ ఇవి ఆల్రెడీ చెప్పుకున్నా కానీ జస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఆల్రెడీ ఇక్కడ నోట్ ప్యాడ్లో కూడా ఇచ్చున్నాను, వాటిని మీరు ఫాలో కావచ్చు. లైక్ చూడండి, యావరేజ్ శాలరీ అండ్ డిస్టింక్ట్ శాలరీ ఇట్లా మనం ఇవ్వచ్చు. ఇక్కడ మన ఎంప్లాయీ టేబుల్ ఉంది. మరి ఈ ఎంప్లాయీ టేబుల్లో డేటా ఇలా ఉంది డేటా. ఓకే, మరి దీని మీద ఈ గ్రూప్ ఫంక్షన్స్ ఎట్లా అప్లై చేస్తున్నాం. యావరేజ్ ఆఫ్ శాలరీ అండ్ డిస్టింక్ట్ యావరేజ్ ఆఫ్ శాలరీ అంటే ఇక్కడ చూడండి, యావరేజ్ ఆఫ్ శాలరీ ఇట్లా వచ్చింది. డిస్టింక్ట్ అనగానే ఇక్కడ మళ్ళీ ఇక్కడ 20, 64 ఇట్లా మారింది. ఎందుకు డిస్టింక్ట్ అంటే ఇక్కడ మనకి శాలరీస్లో డూప్లికేట్ శాలరీస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3000 ఉంది, మళ్ళీ 3000 ఇక్కడ రిపీట్ అయింది. సో 2 టైమ్స్ ఉంది కాబట్టి అక్కడ డూప్లికేషన్ తీసుకోదు. సో అందుకని మామూలు యావరేజ్ శాలరీకి డిస్టింక్ట్ శాలరీకి కాస్త డిఫరెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకా మనం సమ్ము, మ్యాక్సిమం, మినిమం, అట్లనే స్టాండర్డ్ డీవియేషన్, ఇవి ఈ స్టాటిస్టికల్ స్టాటిస్టిక్కి సంబంధించిన ఫంక్షన్స్ స్టాండర్డ్ డీవియేషన్ని కనుక్కుంటుంది అనమాట ఇచ్చిన వాల్యూస్కి. అండ్ వేరియన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ స్టాట్స్లో వస్తాయి. ఓకే, వేరియన్స్ ఏంటి. అండ్ కౌంట్ ఎంత ఉన్నాయి, అండ్ కౌంట్ స్టార్ అంటే మొత్తం కౌంట్ అవుతాయి. చూడండి, కౌంట్ ఆఫ్ జాబ్ అన్నప్పుడు మీకు జాబ్స్ టోటల్ కౌంట్ ఎన్ని ఉన్నాయి. డిస్టింక్ట్ జాబ్ కౌంట్ అంటే 5 వస్తాయి. టోటల్గా 5 జాబ్సే ఉన్నాయి, కానీ ఇక్కడ 14 రికార్డ్స్ ఉన్నాయి. 14 రికార్డ్స్లో క్లర్క్లు మళ్ళీ అట్లా మేనేజర్లు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి మీకు అక్కడ 14 వచ్చింది. డిస్టింక్ట్ అని ఇచ్చినప్పుడు అంతా కలిపి మన క్లర్క్లో ఒకటే తీసుకుంటుంది, మేనేజర్లో ఒకటే తీసుకుంటుంది, అలా అన్నమాట. అండ్ మ్యాక్సిమం, మినిమం ఇవన్నీ కూడా మీకు తెలుసు. అండ్ వీటిల్ని మనం గ్రూప్ బై క్లాజ్లో ఏ విధంగా అప్లై చేయొచ్చు అనేది కూడా చూస్తున్నాం. లైక్ ఇక్కడ గ్రూప్ బై క్లాజ్ అంటే ఒక కంపల్సరీగా ఇక్కడ గ్రూప్ బై దేని మీద చేస్తున్నామో ఆ ఫీల్డ్ అప్లై చేయాలి. ప్లస్ గ్రూప్ ఫంక్షన్ వాడాలి. యావరేజ్ ఆఫ్ శాలరీ కనుక్కుంటున్నాం డిపార్ట్మెంట్ వైజ్. చూడండి, ప్రతి డిపార్ట్మెంట్కి యావరేజ్ శాలరీ ఎంత, లేదంటే సమ్ ఆఫ్ శాలరీ అయితే సమ్ ఆఫ్ శాలరీ ఇట్లా కనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ నేను హ్యావింగ్ అని ఒక క్లాజ్ ఇచ్చాను. గ్రూప్ బైకి కండిషన్ పెట్టేదే హ్యావింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ 10, 20 అంటే 30th డిపార్ట్మెంట్ రాదు. ఇక్కడ 3 డిపార్ట్మెంట్లు వచ్చాయి. గ్రూప్కి కండిషన్ పెట్టాం కాబట్టి ఓన్లీ 10, 20 ఆ రెండింటికే యావరేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇట్లా మనం డిఫరెంట్ వేస్లో ఇవంతా కూడా ఈ గ్రూప్ ఫంక్షన్స్ వాడచ్చు. మరి ఇదే మనం ఈ అనలిటిక్ ఫంక్షన్స్గా ఈ గ్రూప్ ఫంక్షన్స్ని కూడా వాడచ్చు. సో దట్స్ వాట్ ఇక్కడ చూడండి. Analytic functions are used to analyze data over multiple rows and return results in the current row.
డేటాని అనలైజ్ చేసి మల్టిపుల్ రోస్ని అంటే గ్రూప్ ఫంక్షన్స్ ఎలా చేస్తున్నాయో అట్లా ఇక్కడ కూడా అనలైజ్ చేసి గ్రూప్ ఆఫ్ డేటాని అండ్ మీకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. అగ్రిగేట్ ఫంక్షన్స్ గ్రూప్ ద రోస్ అండ్ రిటర్న్స్ అవుట్పుట్ ఫర్ ది ఎంటైర్ రిజల్ట్ సెట్. ప్రీవియస్గా మనం చూసిన అగ్రిగేట్ ఫంక్షన్స్ ఈ గ్రూప్ బై క్లాస్ ద్వారా ఇచ్చినట్వి గ్రూప్ ద రోస్ అండ్ రిటర్న్స్ అవుట్పుట్ ఫర్ ది ఎంటైర్ రిజల్ట్ సెట్, మొత్తానికి ఎంటైర్ రిజల్ట్ సెట్కి అవుట్పుట్గా వస్తుంది. హవెవర్ అనలిటిక్ ఫంక్షన్ రిటర్న్స్ అగ్రిగేటెడ్ అవుట్పుట్ బట్ దే డు నాట్ గ్రూప్ ద రిజల్ట్ సెట్, దే రిటర్న్ ద వాల్యూ ఫర్ ఈచ్ రో ఇన్ ద రిజల్ట్ సెట్. అంటే మనకి ఇక్కడ 10th డిపార్ట్మెంటు 28th డిపార్ట్మెంటు ఇట్లా గ్రూప్గా వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఇక్కడ అనలిటిక్ ఫంక్షన్స్ అంటే ఇట్లా గ్రూప్ చేసి వస్తాయి, కానీ ఇక్కడ గ్రూప్ చేసి రిజల్ట్ అయితే తీసుకొస్తాయి, కానీ ప్రతి రోకి కూడా తీసుకొస్తుంది. అంటే 10th డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకందరికీ ఇండివిజువల్గా యావరేజ్ శాలరీ వస్తుంది. బట్ ఇక్కడ గ్రూప్ బై క్లాస్లో అలా కుదరదు. సపోజ్ 10th డిపార్ట్మెంట్లో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, లైక్ వీడున్నాడు, ఈ క్లార్క్ అనేవాడు ఉన్నాడు, అండ్ వీడున్నాడు, వీళ్ళందరూ ఎదురుగా యావరేజ్ శాలరీ రావాలి. అలాంటప్పుడు ఈ గ్రూప్ బై క్లాస్ యూజ్ చేస్తే కుదరదు. ఎందుకంటే వాడి ఒక్కొక్కటి ఎదురుగా ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము ఇట్లాంటివి కూడా ప్లేస్ చేయాలి. ఇట్లా ఇక్కడ కుదరదు. సపోజ్ దీని ఎదురుగా ఎంప్లాయీ నెంబర్ రావాలి, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ అని పెట్టావు, నాట్ ఏ గ్రూప్ బై ఎక్స్ప్రెషన్ అని వస్తుంది. ఎంప్లాయీ నేమ్ అని పెట్టాం, ఓన్లీ ఏదైతే ఫీల్డ్ ఇక్కడ గ్రూప్ బైలో వాడుతున్నామో ఆ ఫీల్డ్నే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ప్లస్ ఈ క్యాల్కులేషన్ ఫంక్షన్ వాడాలి. అంతేగాని ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ అని ఎంప్లాయీ నేమ్ అని ఇస్తే నాట్ ఏ గ్రూప్ బై ఎక్స్ప్రెషన్, ఎర్రర్ వచ్చింది. బట్ దిస్ ఈజ్ పాసిబుల్ ఇన్ అనలిటిక్ ఫంక్షన్స్ యూజింగ్ సపరేట్ క్లాజ్. ఇక్కడ దీనికి సపరేట్గా ఈ విధంగా క్లాజ్ అనేది సింటాక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్ మనం ఏ ఫంక్షన్ వాడాలనుకుంటున్నాం ఆ ఫంక్షన్స్, అంటే ఇప్పుడు వాడిన మనం సమ్ము, యావరేజ్ వాటిని కూడా వాడచ్చు. ప్లస్ ఇక్కడ ఏ వేటి మీద ఈ ఫంక్షన్ వర్క్ కావాలి. ఓవర్ ఇక్కడ గ్రూప్ బైకి బదులు పార్టీషన్ బై అనేది వస్తుంది. ఓవర్ అనే క్లాసు, దాని లోపల పార్టీషన్ బై ప్లస్ ఆర్డర్ బై అనేది కూడా వస్తుంది. మీకు ఆప్షనల్గా లాస్ట్లో విండోస్ క్లాజ్ అనేది కూడా వస్తుంది. సో ఇక్కడ ఓవర్ అంటే ద స్కోప్ ఆఫ్ అనలిటిక్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ద ఓవర్ క్లాస్. దాని స్కోప్, ఈ అనలిటిక్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఏ స్కోప్ మీద వర్క్ చేయాలి అనేది ఓవర్ మీద ఉంటుంది. మనం అక్కడ గ్రూప్ బై అని ఒక ఫీల్డ్ ఇస్తున్నాం, బట్ ఇక్కడ పార్టీషన్ బై అని ఇస్తాం. అట్లా అనమాట, పార్టీషన్ బై. As the aggregate function use group by to group rows, analytic functions use partition by. అక్కడ group by, ఇక్కడ partition by. And order by use it to specify the order of records in the selected partition. మీరు ఇక్కడ partition by ఏ ఫీల్డ్ ఇచ్చారో దానికి ఏ ఆర్డర్లో రావాలి అనేది ఇక్కడ తీసుకొస్తుంది. అట్లనే ఇక్కడ విండోస్ క్లాజు మనకి ఏం చెప్తుందంటే ద పార్టీషన్ క్లాస్ ఈజ్ నాట్ ఓన్లీ the method limiting the scope of analytic function, we can use rows between, range between ఇట్లా కూడా మనం వాడచ్చు. అదే విండోస్ క్లాజ్లో ఉంటుంది. అంటే ఇక్కడ మనం పార్టీషన్ బై అని ఇస్తున్నాం. పార్టీషన్ బై అని ఫీల్డ్ ఇచ్చినప్పుడు అదొకటే కాకుండా మనం దానికి సంబంధించిన ఈ రోస్ రేంజ్ బిట్వీన్, ప్రిసీడింగ్ రోస్, బౌండెడ్ ప్రిసీడింగ్, అన్బౌండెడ్ ఫాలోయింగ్, లేదంటే అన్బౌండెడ్ ప్రిసీడింగ్, ఇట్లా ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఈ సందర్భాన్ని బట్టి రేర్గా యూజ్ చేస్తాం ఇవి విండోస్ క్లాజ్ అనేది. ఓకే, ఇక్కడ ఏంటి ఒక్కొక్కటి అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈ అనలిటిక్ ఫంక్షన్స్ అన్నీ ఈ క్లాజ్ని వాడుకొని వస్తాయి. నాట్ ఓన్లీ దీస్ ఫంక్షన్స్, ఇంతకు ముందర మనం వాడిన గ్రూప్ ఫంక్షన్స్ కూడా వాడచ్చు వీటి కింద. సో చూడండి, మీకు ఇక్కడ గ్రూప్ బై క్లాజ్ అయితే మనకి ఇంతకు ముందర ఆల్రెడీ ఎట్లా వచ్చిందో చూడవచ్చు. అదే మనకి వితౌట్ పార్టీషన్ క్లాజ్ ఎలా వస్తుంది. యావరేజ్ శాలరీ
సపోజ్ నేను ఇక్కడ పార్టీషన్ క్లాజ్ ఇవ్వలేదు, మనకి ఇంతకు ముందర దీని రిజల్ట్ చూడొచ్చు, ఇలాగా వచ్చింది. డిపార్ట్మెంట్ నెంబరు దానికి యావరేజ్. బట్ నేను ఇలా ఇస్తానండి, ఎంప్లాయీ నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్. ఇది గ్రూప్ బైలో కుదరదు, జస్ట్ ఓవర్ అని ఇచ్చాను. నేను ఇక్కడ పార్టీషన్ బై ఏది ఇవ్వలేదు. సో మీరు చూడొచ్చు యావరేజ్ ఆఫ్ శాలరీ మొత్తం అందరి ఎదురుగా యావరేజ్ శాలరీ వచ్చింది. యావరేజ్ శాలరీ అంటే ఏంటి? అన్నిటికీ టోటల్ 14 రికార్డ్స్కి యావరేజ్ శాలరీ. మరి ఇక్కడ పార్టీషన్ ఇస్తే ఆ పార్టీషన్ వైజ్ మీకు వస్తుంది అన్నమాట. అదే నేను ఇక్కడ లైక్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్కి పార్టీషన్ చేస్తున్నాను, లైక్ గ్రూప్ బై లాగా. ఇక్కడ పార్టీషన్ చేయలేదు కాబట్టి మొత్తం అన్ని 14 రికార్డ్స్కి యావరేజ్ శాలరీ వాడి ఎదురుగా ఎంప్లాయీ నెంబరు, డిపార్ట్మెంట్ నెంబర్, ఈవెన్ ఎంప్లాయీ నేమ్ అవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ బై క్లాజ్లో అది యాక్సెప్ట్ చేయదు. మరి ఇప్పుడు పార్టీషన్ కావాలి ప్రతి డిపార్ట్మెంట్కి అన్నప్పుడు ఇట్లా పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్, దానికి హెడ్డింగ్ అలియాస్ ఇచ్చాము. ఇక్కడ యావరేజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ నెంబర్ అని చూడొచ్చు. ఇది యావరేజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ శాలరీ ఇట్లా వచ్చింది. పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్ వైజ్ పార్టీషన్ ఇచ్చాం కాబట్టి అన్నిటికీ ఒకే యావరేజ్ రాకుండా 10th డిపార్ట్మెంట్కి యావరేజ్ శాలరీ ఏంటి, అట్లానే 20th డిపార్ట్మెంట్కి యావరేజ్ శాలరీ ఏంటి, వాళ్ళ రికార్డులు ఎదురుగా వాళ్ళకి వచ్చేస్తాయి. 30th డిపార్ట్మెంట్కి యావరేజ్ శాలరీ ఏంటి, ఇట్లా రావడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ గ్రూప్ బై క్లాస్. ఒక్కసారే వస్తుంది. 10th డిపార్ట్మెంట్ ఇవి ఎంప్లాయీ నెంబర్ ఇవన్నీ తీసుకునేదానికి లేదు. మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది? గ్రూప్ బైలో ఇది వచ్చింది అండ్ ఇది వచ్చింది, దట్స్ ఆల్. ఒక్కసారి 10th డిపార్ట్మెంట్ యావరేజ్ శాలరీ అండ్ ఒక్కసారి మళ్ళీ 20th డిపార్ట్మెంట్ యావరేజ్ శాలరీ, మళ్ళీ ఈ శాల్ అనే ఫీల్డ్ కూడా ఇచ్చేదానికి లేదు, అండ్ 30th డిపార్ట్మెంట్ యావరేజ్ శాలరీ. 3 రికార్డ్స్ వస్తాయి. బట్ ఇక్కడ మనకి ప్రతి ఒక్క రికార్డుకి ఎదురుగా అందరికీ మనం పెట్టుకోవచ్చు. ఈవెన్ ఈ నేమ్ ఆల్సో యూ కెన్ మెన్షన్ లైక్ దిస్. చూడండి, అందరికీ కూడా వాళ్ళు అయితే ఇక్కడ పార్టీషన్ వచ్చేసి ఆ డిపార్ట్మెంట్ వైజ్ పార్టీషన్ అన్నాం కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్కి యావరేజ్ శాలరీ క్యాల్కులేట్ చేసి తీసుకొస్తుంది. ఇట్లా ఉంటుందన్నమాట పార్టీషన్ బై అని ఇచ్చినప్పుడు. మరి ఇక్కడ ఈ CORR అనేది ఉంది, కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ నంబర్ ఆఫ్ పేర్స్. కోరిలేషన్ అంటాం. ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ వీటికి సంబంధించిన ఫంక్షన్స్. మరి జస్ట్ కొరిలేషన్ ఈ విధంగా చూడొచ్చు. మనం కొరిలేషన్ బిట్వీన్ N అండ్ M అనే సెట్ ఆఫ్ పేర్స్, వాటి మధ్యలో కొరిలేషన్ ఎలా ఉంది అనేది మనకి వస్తుంది. ఇది కొరిలేషన్. ఇక్కడ మనం పార్టీషన్ బై, గ్రూప్ బై, పార్టీషన్ బై కానీ ఓవర్ కానీ ఏది అప్లై చేయలేదు. ఓకే, ఇట్లా అప్లై చేసామంటే ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా పార్టీషన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. కొరిలేషన్ బిట్వీన్ సిస్టమ్ డేట్ మైనస్ హైర్ డేట్, వాటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది, కామా శాలరీ. ఇది ఈ కొరిలేషన్ వాల్యూస్ వచ్చాయి ప్రతి రికార్డ్కి కూడా. ఓకే, ఎనీవే దట్ ఈస్ correlation. And next function is co-var_pop అని ఉంది. మరి ఇక్కడ రిటర్న్స్ ది పాపులేషన్ కోవేరియన్స్. వేరియన్స్, ఈ కొరిలేషను అండ్ మీకు ఇంకా వచ్చేసి వేరియన్స్ శాంపిల్, ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ ఫంక్షన్. కోవేర్ పాప్ అంటే మీకు
కోవేరియన్స్ అనేది మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మీద కోవేరియన్స్ ఎంటైర్ పాపులేషన్, పాప్ అంటే ఎంటైర్ పాపులేషన్, అంటే ఎంటైర్ పాపులేషన్ టోటల్ డేటాని తీసుకొని, సపోజ్ అక్కడ 1000 రికార్డ్స్ ఉంటే 1000 రికార్డ్స్ని తీసుకొని ఈ కోవేరియన్స్ అనేది వస్తుంది. కోవేర్ శాంప్ అంటే శాంపిల్ డేటాని తీసుకుంటుంది. అంటే 1000 రికార్డ్స్ ఉంటే వాటిల్లో ఒక 50 రికార్డ్స్ని శాంపిల్గా తీసుకొని వాటి మధ్యలో మీకు కోవేరియన్స్ని తీసుకొస్తుంది. అదనమాట దానికి డిఫరెన్స్. కోవేర్ శాంప్కి కోవేర్ పాప్కి డిఫరెన్స్. సో ఇక్కడ పార్టీషన్ బై అని, పార్టీషన్ లేకుండా జస్ట్ ఓవర్ అని ఇట్లా ఇచ్చాం. ఓవర్ అని ఇచ్చేస్తే మొత్తానికి ఒకే కోవేరియన్స్ వస్తుంది. పార్టీషన్ బై ఇస్తే ఇక్కడ జాబ్ వైజ్ కోవేరియన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి. అట్లనే కోవేర్ శాంపిల్ డేటాను మాత్రమే తీసుకొని రిటర్న్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్. ఇది కనుక్కోవాలన్నా కానీ మీకు ఈ అగ్రిగేటివ్ ఫంక్షన్స్ అంటే ఈ అనలిటిక్ ఫంక్షన్స్ ఈ పార్టీషన్ బై క్లాజ్లో అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. క్యూమ్డెస్ట్ ఆఫ్ 2000 అని ఇచ్చాం విత్ ఇన్ గ్రూప్ సాలరీ. క్యూమ్డెస్ట్ అని ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వలేదు, ఆర్డర్ బై సాలరీ. క్యూమ్డెస్ట్ ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్, ఆర్డర్ బై సాలరీ. సో దీన్ని తీసుకుంటాం. ఇవి క్యూమ్డెస్ట్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి. ఓకే, అవన్నీ కొత్తగా మీకు ఈ స్టాటిస్టికల్ ఫంక్షన్స్ కొత్త అయితే జస్ట్ మీరు ఏ వాల్యూ మీరు పాస్ చేయాలో అది పాస్ చేస్తే చాలు. కాబట్టి మీరు జస్ట్ ఇట్లా ఉంది ఒక ఫంక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. అంతేకాని మీకు వాటి గురించిన ఏంటి అనేది మీకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వేరియన్స్ అంటే ఏంటి, ఇప్పుడు పోయి స్టాట్స్, ఈ స్టాటిస్టికల్, ఫైనాన్షియల్ ఇట్లాంటి ఫంక్షన్స్ ఇప్పుడు నేర్చుకోలేరు కదా. జస్ట్ వీ కెన్ ఇంప్లిమెంట్ అనేది మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ. ఫస్ట్ వాల్యూ returns the first value in an order set of various from an analytic window. It is similar to last value, nth value. First value, last value, nth value అనేటివి మూడు ఫంక్షన్స్ అండి. వీటిల్లో ఎట్లా ఉంటుందో చూద్దాం. సపోజ్ ఇక్కడ మీరు చూడొచ్చు, అన్ని పార్టీషన్ బై, ఆర్డర్ బై ఇవంతా కూడా ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, ఈ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్ అన్నాం. దీంట్లో డిపార్ట్మెంట్ నెంబర్ వైజ్ పార్టీషన్ ఇచ్చాం. అంటే 10th డిపార్ట్మెంట్ ఇవి. మరి ఆర్డర్ బై సాలరీ అన్నాం. సాలరీ వైజ్ ఆర్డర్ వచ్చింది. ఫస్ట్ 1300, తర్వాత 2450, తర్వాత 5000 ఇలా వచ్చింది. తర్వాత 20th డిపార్ట్మెంట్లో కూడా ఆర్డర్ వైజ్ వచ్చింది. చూడండి, లోయెస్ట్ టు హైయెస్ట్. అట్లనే 30th డిపార్ట్మెంట్లో. మరి వీటిల్లో ఫస్ట్ వాల్యూ ఏంటి అనేది ఎన్నన్నా ఉండదు. 10th డిపార్ట్మెంట్లో ఫస్ట్ వాల్యూ ఏంటి?
1300 అదే ఫస్ట్ వాల్యూ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది ఆయా పార్టీషన్లో. అండ్ దీంట్లో ఈ 20th డిపార్ట్మెంట్లో ఫస్ట్ వాల్యూ 800 అండ్ 30th డిపార్ట్మెంట్లో ఫస్ట్ వాల్యూ 950. అలా ఫస్ట్ వాల్యూ అనే ఫంక్షన్ ఆ పార్టీషన్లో ఫస్ట్ వాల్యూ ఏంటి మీరు ఆర్డర్ పెట్టిన దాంట్లో అనేది. ఒకవేళ ఆ ఆర్డర్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో ఉంటే మీకు ఫస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ చూపిస్తుంది, అదనమాట. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ, nth వాల్యూ అనేటివి కూడా ఉంటాయి. అవేంటంటే మీకు లాస్ట్ వాల్యూ, ఈ ఫస్ట్ వాల్యూ అనేది ఇట్లా తీసుకున్నాం, ఓకే. అండ్ లాస్ట్ వాల్యూ మీరు ఇక్కడ చూడొచ్చు. అయితే ఈ లాస్ట్ వాల్యూలో మనం డైరెక్ట్గా ఇట్లా ఇచ్చామంటే వాటికి మధ్యలో ఉండే వాల్యూస్ కంపేర్ చేసుకుని అయితే అది కష్టమవుతుంది. ఇప్పుడు చూడొచ్చు లాస్ట్ వాల్యూ ఇన్ ద శాలరీ అంటే ప్రతి దాంట్లో కూడా లాస్ట్ వాల్యూ, దీంట్లో లాస్ట్ వాల్యూ అంటే 5000 ఇట్లా రావాలి, దీంట్లో లాస్ట్ వాల్యూ అంటే 3000 ఇట్లా రావాలి. 30th డిపార్ట్మెంట్లో లాస్ట్ వాల్యూ 2850. ఇవి మనకి రావాల్సిన అవుట్పుట్. బట్ ఇప్పుడు చూద్దాం, చూడండి రాంగ్ వాల్యూస్ వచ్చాయి. దీంట్లో ఏమో 1300 వచ్చింది, అంటే దేనికి ఎదురుగా అదే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ శాలరీస్ ఏవైతే ఉన్నాయో అవి వాటినే హైయెస్ట్ శాలరీగా ఇక్కడ చూపిస్తుంది లాస్ట్ వాల్యూ ఆఫ్ శాలరీ అంటే. సో ఇలాంటి సందర్భంలో మనకి ఆ ముందర ఉండే వాల్యూస్కి నెక్స్ట్ ఉండే వాల్యూస్కి మనకు విండో క్లాజ్ని పెట్టడం జరిగింది. ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్, ఆర్డర్ బై శాలరీ ఇక్కడ దాకా ఓకే. తర్వాత రోస్ బిట్వీన్ అన్బౌండెడ్ అండ్ ప్రిసీడింగ్ అండ్ అన్బౌండెడ్ ఫాలోయింగ్. సో ఎక్కడైతే ఈ రోస్ మనకి ఆ గ్రూప్లో ఉన్నాయో వాటిల్ని మాత్రమే కంపేర్ చేసుకొని ప్రిసీడింగ్ అండ్ ఫాలోయింగ్ వాటిల్ని తీసుకొని ఇప్పుడు మనకి ప్రాపర్గా రిజల్ట్ అనేది వస్తుంది. చూడొచ్చు, చూడండి లాస్ట్ వాల్యూ, దీంట్లో లాస్ట్ వాల్యూ 5000 అండ్ దీంట్లో లాస్ట్ వాల్యూ 3000, దీంట్లో లాస్ట్ వాల్యూ 2850. ఇలా అప్లై చేయాలన్నమాట. అండ్ nth వాల్యూ అనేది కూడా ఉంటుంది మీకు. ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ కాకుండా ఏ వాల్యూ కావాలి అనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ nth వాల్యూ. మరి ఇక్కడ nth వాల్యూ, ఎస్ దెర్ ఈస్. ఇక్కడ కూడా nth వాల్యూ ఆఫ్ ఈ విండో క్లాజ్ని మనం అప్లై చేయడం జరుగుతుంది. ఫస్ట్ వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ ఇటు డైరెక్ట్గా వచ్చేస్తుంది. బట్ లాస్ట్ వాల్యూ అన్నప్పుడు కంపారిజన్కి అన్నిటిని కంపేర్, ముందరది నెక్స్ట్ది నెక్స్ట్ది ఇట్లా కంపేర్ చేసుకుంటూ రావాలి. కాబట్టి ఇక్కడ విండో క్లాజ్ అనేది ఇచ్చాం. చూడొచ్చు లైక్ థర్డ్ లోయెస్ట్ అండ్ థర్డ్ హైయెస్ట్. సో ఇక్కడ చూస్తే సాలరీస్లో టోటల్గా లైక్ మొత్తానికి అన్ని శాలరీస్ తీసుకున్నామండి. ఇక్కడ ఎక్కడ కూడా పార్టీషన్ బై వాడలేదు, అది గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ ఒకటే శాలరీ, అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు. ఇప్పుడు పార్టీషన్ బై ఇస్తే అది వేరే వస్తుంది. ఫస్ట్ వాల్యూ ఇది, సెకండ్ వాల్యూ ఇది, థర్డ్ లోయెస్ట్ ఇది. మరి థర్డ్ హైయెస్ట్ కావాలన్నప్పుడు మనకి కింద నుంచి ఇది అన్నిటికంటే హైయెస్ట్, ఇది సెకండ్ హైయెస్ట్, ఇది థర్డ్ హైయెస్ట్. ఆఫ్ కోర్స్ ఈ రెండు ఒకే వాల్యూస్ ఉన్నాయి. లేదంట ఫోర్త్ హైయెస్ట్ వాల్యూ అంట. ఫోర్త్ హైయెస్ట్ వాల్యూ అన్నప్పుడు 1 2 3 దాని తర్వాత హైయెస్ట్ ఉన్నది ఇది రావడం జరుగుతుంది. ఇలాగ మనం ఈ ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ, nth వాల్యూని మనం చెక్ చేసుకోవచ్చు. అట్లనే ఇక్కడ ఉండే ఫంక్షన్స్లో మనకి ర్యాంక్ ఫంక్షన్స్ ఉంటాయండి.
ర్యాంక్ ఫంక్షన్స్ ఏంటంటే మనకి డెన్స్ ర్యాంక్ ఒకటి, ర్యాంక్ ఒకటి, రెండు ఉంటాయి. డెన్స్ ర్యాంక్, ర్యాంక్. మరి ఈ రెండింటికి మధ్యలో ర్యాంకింగ్ డిఫరెన్స్ ఏంటి అనేది చూసినట్లయితే, function returns rank of rows in the group of rows. It is very similar to the rank. However, rank function can cause non-consecutive ranking if tested values are the same. ఒకే రకమైన వాల్యూస్ వస్తే అప్పుడు నాన్ కాన్సిక్యూటివ్ ర్యాంకింగ్ అనేది ఇస్తుంది. బట్ డెన్స్ ర్యాంక్ అనేది కాన్సిక్యూటివ్ ర్యాంకింగ్ ఇస్తుంది. మరి ఎట్లా వేరియన్స్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉంది అనేది చూసినట్లయితే మనం ఇక్కడ డెన్స్ ర్యాంక్ తీసుకున్నామండి. ఓకే, ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ నెంబర్, ఆర్డర్ బై సాలరీ. మరి 10th డిపార్ట్మెంట్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ ఇది, సెకండ్ ర్యాంక్ ఇది, థర్డ్ ర్యాంక్ ఇది. ఏమండి లోయెస్ట్ వాటికి తక్కువ ఇస్తున్నారు, మిగతా వాటికి ఎక్కువ ఇస్తున్నారంటే మీరు ఉల్టా కావాల్సి ఉంటే ఇక్కడ పెట్టుకోండి. సింపుల్గా డిఈఎస్సి అనివ్వండి, డిసెండింగ్ ఆర్డర్ సరిపోతుంది. ఇప్పుడు ర్యాంకింగ్లో మనకి హైయెస్ట్ది ఫస్ట్ ర్యాంక్ ఇది 10th డిపార్ట్మెంట్లో, సెకండ్ ర్యాంకు ఇది, థర్డ్ ర్యాంక్ ఇది. 20th డిపార్ట్మెంట్లో చూడండి, ఇక్కడ 3000, 3000 రెండింటికి కూడా ఒకే ర్యాంక్ వచ్చింది. మరి ఏమన్నాడు, డెన్స్ ర్యాంక్ విల్ ఆల్వేస్ రిజల్ట్ ఇన్ కాన్సిక్యూటివ్ ర్యాంకింగ్. అంటే ఈ రెండింటికి ఒకే ర్యాంక్ ఇచ్చాం. నెక్స్ట్ 2975 అనేది సెకండ్ ర్యాంక్ వస్తుంది, ఇది ఓకే. అండ్ ఇది థర్డ్ ర్యాంక్, అండ్ ఇది ఫోర్త్ ర్యాంక్. ఇది 20th డిపార్ట్మెంట్లో 4 ర్యాంకులు అసైన్ చేయడం జరిగింది. ఈ రెండింటికి ఒకే ర్యాంక్ ఇచ్చాం, ఇది గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. మరి ఇక్కడ 30th డిపార్ట్మెంట్లో చూస్తే ఇక్కడ 1250, 1250 ఇద్దరికి ఉంది, ఇద్దరికి కూడా ఒకే ర్యాంకింగ్ ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేదానికి 5th ర్యాంక్ ఇచ్చాం. నేను ఇక్కడ డెన్స్ ర్యాంక్ కాకుండా ర్యాంక్ అని ఇస్తానండి. జస్ట్ ఐఎమ్ సెట్టింగ్ డెన్స్ వితౌట్ ర్యాంక్, డెన్స్ ఐఎమ్ గివింగ్ ర్యాంక్. ఇప్పుడు చూడండి నాన్ కాన్సిక్యూటివ్ ర్యాంకింగ్ అనేది వస్తుంది. ఎందుకు 10th డిపార్ట్మెంట్లో ఓకే 1, 2, 3 ఇక్కడ ఇండివిజువల్ వేరే వేరే వాల్యూస్ ఉన్నాయి, శాలరీస్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 3000, 3000 వీళ్ళిద్దరికీ కూడా ఒకే ర్యాంకింగ్ ఇచ్చాం. నెక్స్ట్ 2975 రావాలి. డెన్స్ ర్యాంక్ అయితే ఏం చేసింది 2 అని ఇచ్చింది, బట్ ఇక్కడ అది మిస్ అవుతుంది. ఇద్దరికి ఒకే ర్యాంక్ ఇచ్చింది కాబట్టి 2 ర్యాంకింగ్ మిస్ అయ్యి థర్డ్ వస్తుంది. ఇదే నాన్ కాన్సిక్యూటివ్ ర్యాంకింగ్ యూజింగ్ ర్యాంక్. డెన్స్ ర్యాంక్ అన్నప్పుడు ఇక్కడ ఏమొచ్చి ఉండిద్ది, నెంబర్ 2 వచ్చి ఉండిద్ది, అండ్ ఇది 4 అయి ఉండిద్ది, ఇది 2, 3 అయి ఉండిద్ది, ఇది 4 అయి ఉండిద్ది. టోటల్గా 4 ర్యాంక్సే ఉంటాయి. ఇక్కడ 5 ర్యాంక్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఈ రెండు కూడా ఒకే ర్యాంకింగ్ ఉన్నాయి. అదేవిధంగా మనకి 30th డిపార్ట్మెంట్లో కూడా 1, 2, 3 ఈ ర్యాంకింగ్ ఓకే. ఇక్కడికి వచ్చేసరికి 1250, 1250 ఇద్దరికి ఉంది కాబట్టి 5th ర్యాంక్ అనేది ఎగిరిపోయి 6th ర్యాంకు వస్తుంది. అర్థమైందా డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్ అండ్ డెన్స్ ర్యాంక్? అలాగనమాట. నెక్స్ట్ మనకి ల్యాగ్, లీడ్ ఇవి ఉంటాయండి. ల్యాగ్, లీడ్, ఇట్ రిటర్న్స్ వాల్యూస్ ఫ్రమ్ ఏ ప్రీవియస్ రో ఇన్ ద టేబుల్. ప్రీవియస్ ల్యాగ్ ఇంతకు ముందర ఉన్న వాల్యూ. లీడ్ అంటే నెక్స్ట్ రో, ఇట్ రిటర్న్స్ వాల్యూస్ ఫ్రమ్ నెక్స్ట్ రో ఇన్ ద టేబుల్. అది ల్యాగ్కి లీడ్కి డిఫరెన్స్.
మరి ఇది ఏ సందర్భాల్లో యూజ్ అవుతుందో మనం ల్యాగ్ లీడ్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మరి ల్యాగ్ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏం సెలెక్ట్ చేశారు ఇక్కడ? సెలెక్ట్ డిపార్ట్మెంట్ నెంబర్, ఎంప్లాయ్ నేము, జాబ్, శాలరీ అండ్ ల్యాగ్ ఆఫ్ శాలరీ కామా 1 అన్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ల్యాగ్ ఆఫ్ శాలరీ కామా 1 ఇది 0, అంటే ప్రీవియస్ వాల్యూ ఏదైనా లేకపోతే దాని బదులు 0 వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ దానికి ల్యాగ్ ఆఫ్ ఇక్కడ దాకా ఓకే, శాలరీ దాకా తీసుకొచ్చింది. ల్యాగ్ ఆఫ్ శాలరీ కామా 1 అంటే 1 రికార్డ్ బిఫోర్. దీనికి ముందర ఏదైనా రికార్డు ఉందా? లేదు, ఇదే ఫస్ట్ రికార్డు. దీనికి ముందర ఏ రికార్డు లేదు కాబట్టి ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది? ప్రీవియస్ శాలరీ అంటే ప్రీవియస్ రికార్డులో ఉన్న శాలరీ 0. ఇక్కడ మనం 0 అని పెట్టాం. ఇక్కడ 100 పెడితే 100 వచ్చింది, అంటే ప్రీవియస్గా ఏం లేవు అనేది చెప్తుంది. మరి నెక్స్ట్ రికార్డుకి చూడండి, శాలరీ దాకా ఓకే, ప్రీవియస్ శాలరీ ఏంటి? ప్రీవియస్ శాలరీ ఇది ప్రీవియస్ రికార్డులో ఉండే శాలరీ, అదే ల్యాగ్ అని. ల్యాగ్ ఆఫ్ 1 అన్నాం, ల్యాగ్ ఆఫ్ 2 అన్నాం అనుకోండి, 2 రికార్డ్స్ ముందర ఉండే శాలరీ. సపోజ్ ఇట్లా ఇచ్చి ఇప్పుడు ఫస్ట్ 2 జీరోలు వస్తాయి. ఎందుకు వచ్చాయి? దీనికి ముందర రికార్డు లేదు, దీనికి ముందర ఉండే 2 రికార్డ్స్ ముందర ఉండే శాలరీ. మరి దీనికి ముందర ఉండే శాలరీ ఇదైనా కానీ మనం ఏమి ఇచ్చాము ఇక్కడ? 2 రికార్డ్స్ ముందర, దీనికి ముందరది ఇది, దానికి ముందర ఏముంది? దానికి ముందర కూడా ఏం లేదు, కాబట్టి 0 0 వచ్చింది. మరి ఈ రికార్డు వచ్చేసరికి దీనికి 2 రికార్డ్స్ ముందర ఏమున్నది? ఫస్ట్ దీనికి ముందర ఉండేది ఇది, దానికి ముందర ఉన్నది ఇది. సో ఇది ల్యాగ్ ఆఫ్ 1300. ల్యాగ్ ఆఫ్ శాలరీ అంటే ఇక్కడ 2 రికార్డ్స్ ముందర ఉన్నది 1300. అండ్ ఇక్కడికి వచ్చేసరికి దీనికి క్లర్క్కి 2 రికార్డ్స్ ముందర ఉన్నది ఏంటి? శాలరీ. ఏమొచ్చింది? యాక్చువల్గా ఇక్కడైతే 1300, ఇక్కడ 0 0 మళ్ళీ ఎందుకు వచ్చాయి? ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ నెంబర్ మారిపోయింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది 10th డిపార్ట్మెంట్ వరకే, ఇది 20th డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ వీటికి మళ్ళీ సపరేట్ ల్యాగ్ లీడు వస్తాయి. దీనికి 2 రికార్డు ముందర ఏం లేదు 20th డిపార్ట్మెంట్లో, దీనికి కూడా 2 రికార్డు ముందర ఏం లేదు. ఇక్కడికి వచ్చేసరికి దీనికి 2 రికార్డ్స్ బిఫోర్ 800 ఉంది, దీనికి 2 రికార్డ్స్ బిఫోర్ 1100 ఉంది, దీనికి 2 రికార్డ్స్ బిఫోర్ 2975 ఉంది, అది ల్యాగ్. మరి అదే లీడ్ అని ఇచ్చామనుకోండి, నెక్స్ట్ కమింగ్ ఏదైతే ఉందో అవి వస్తాయి. సో లీడ్లో ఇప్పుడు చూడండి, దీనికి నెక్స్ట్ ఏది? ఇది, అదే ఇక్కడ చూపిస్తుంది. దీనికి నెక్స్ట్ ఏది? ఇది. 5000కి నెక్స్ట్ ఏది? ఏమి లేదు. ఏం లేదంటే 800 తీసుకోకూడదు, అది వేరే డిపార్ట్మెంట్. ఇక్కడ పార్టీషన్ బై అని ఇచ్చాం, ఇక్కడ వరకే. నెక్స్ట్ 0 అని ఇచ్చాం. అండ్ దీనికి నెక్స్ట్ ఏది? ఈ రికార్డుకి నెక్స్ట్ ఇది, అదే ఇక్కడ లీడ్ ల్యాగ్. ల్యాగ్ అంటే ప్రీవియస్ రికార్డ్ యొక్క వాల్యూ, లీడ్ అంటే నెక్స్ట్ రికార్డ్స్ యొక్క వాల్యూ. అది నెక్స్ట్ 2 రికార్డ్సా, లేదంటే ప్రీవియస్ అయితే ప్రీవియస్ 2 రికార్డ్సా, ఇట్లా మనం సెట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు లిస్ట్ యాగ్ అనేది ఉంది, లిస్ట్ అగ్రిగేషన్. ఇదేంటంటే మనకి గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని తీసుకొని ఈ లిస్ట్ యాగ్ అనేది సెట్ చేయడం జరుగుతుంది.
సో లైక్ చూడొచ్చు మీరు లిస్ట్ ట్యాగ్ ఈ నేమ్ కామా డెలిమిటర్ వచ్చేసి నేను కామా అని ఇచ్చాను. డిపార్ట్మెంట్ నెంబర్, ఆ డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ దాని ఎదురుగా రావాలి. విత్ ఇన్ ద గ్రూప్ ఆర్డర్ బై ఎంప్లాయీ నేమ్స్. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎట్లా వచ్చాయో. డిపార్ట్మెంట్ నెంబర్ 10, 10th డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ వీళ్ళు. అండ్ 20th డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ అందరూ వీళ్ళు. ఆ లిస్ట్ ట్యాగ్ ఈ నేమ్ కమా ఈజ్ ద సపరేటర్. 20th డిపార్ట్మెంట్లో యాడమ్స్ కమా ఫోర్డ్ కమా జోన్స్, ఆ నేమ్స్ అన్నిటిని అగ్రిగేట్ చేసుకొని ఒకే స్ట్రింగ్ లాగా బిల్డ్ చేసి వస్తుంది. మరి ఇదేంటండి క్లారిటీగా లేదు, ఇట్లా వచ్చేసింది లెంతీగా అంటే దీనికి ఏం చేసుకోవాలి, లైన్ సైజు మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఒక ఫంక్షన్ ఉంది, సెట్ లైన్ సైజ్ టు 200 అని ఇస్తాను. సెట్ ఫంక్షన్ని వాడతాను. సో ఇది ఒక SQL ప్లస్ ఫంక్షన్ అనమాట, ఈ ఎన్విరాన్మెంట్ని సెటప్ చేసేదానికి. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అదే చూపిస్తుంది. క్వరీ అవుట్పుట్ లిస్ట్ ట్యాగ్. ఓకే, సెట్ లైన్ సైజ్ 300 ఇద్దాం, చూద్దాం. మరి క్వరీ రిజల్ట్లో అయితే ఇది వర్క్ అవుతుంది. మరి ఇది డైరెక్ట్గా స్క్రిప్ట్ అవుట్పుట్ కిందకి వస్తుంది. మరి చూద్దాం. సో దట్ ఇస్ నాట్ వర్కింగ్ హియర్. ఈ క్వరీ రిజల్ట్ కిందకైతే వస్తుంది. సో ఎనీవే ఇక్కడ మనకి లిస్ట్ ట్యాగ్ అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని అగ్రిగేట్ చేసి కంబైన్ చేసి, అంటే ఎంప్లాయీ నేమ్స్ అన్నిటిని ఒక సపరేటర్ ద్వారా కంబైన్ చేసి, లేదంటే మీరు జాబ్స్ని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ ట్యాగ్ జాబ్స్ అంటే జాబ్స్ ఇట్లా వస్తాయి. 10th డిపార్ట్మెంట్ దాంట్లో ఉండే జాబ్స్ 1 by 1 అన్నీ ఒకే స్ట్రింగ్ కింద తీసుకురావడం జరుగుతుంది. ఇవి అండ్ ర్యాంక్ చూశారు. వేరియన్స్ మనకి ఇంతకు ముందర కోవేరియన్స్ ఇవన్నీ చూసాం కదా. అదేవిధంగా వేరియన్స్ విత్ ఎంటైర్ పాపులేషన్, లేదంటే దాంట్లో ఉండే శాంపిల్ డేటాని తీసుకొని వేరియన్స్ తీసుకురావడం. సో ఇవన్నీ అనలిటిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ క్లాస్లో మనం లాస్ట్ కేటగిరీ ఉంది అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ అని, వాటిని కంప్లీట్ చేసుకొని ఈ ఫంక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత మనం వేరే కన్స్ట్రైంట్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్, దాంట్లోకి వెళ్దాం. ఓకే, సీ యూ, బై ఇన్ ది నెక్స్ట్ క్లాస్.